అందరికీ నమస్కారం. నారదుడు లేదా నారద ముని జయంతి సందర్భంగా నారదుడు గురించి చెప్పుకుందాం. నారదుడు లేదా నారద ముని హిందూ పురాణాలలో తరచూ కానవచ్చే ఒక పాత్ర. బ్రహ్మ మానస పుత్రుడని, త్రిలోక సంచారి అని, నారాయణ భక్తుడని, ముక్తుడని ఇతని గురించి వర్ణనలలో తరచూ వస్తుంది. నారదుడు బ్రహ్మపుత్రుడు, బ్రహ్మ తొడ నుండి పుట్టినవాడు. ఇతనికి సంతానము కానీ సంసారము కానీ లేదు. ఇతనికి ఒక చోట నిలకడ లేదు. ఇందుకు దక్షుని శాపము గలదు. ఇతడు మహతి అను అతని వీణపై సదా విష్ణుగానము చేయుచు త్రిలోకములు సంచరించుచుండును. ఆయా దేశముల వార్తలు ఎరింగుచు కావలసిన వారికి చేతనైన ఉపకారము చేయుచుండెను. వివిధ సంప్రదాయాలకు చెందిన భారతీయ సంగీతంలోని పలువురు వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు తుంబురుని నారదునితో కలిపి గురువులుగా కీర్తించడం అనే పరంపర ఉంది. ఆయన వీణకు కళావతి అని పేరు కూడా ఉంది. తెలుగు సాహిత్యంలోనూ తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్ చతురత తరచూ ప్రస్తావించబడతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కథలు బహుళంగా వస్తాయి. ఎన్నో పురాణాలలో నారదుని పాత్ర కనిపిస్తుంది. అందులో ముఖ్యమైనవి భాగవతం ప్రథమ స్కంధంలో నారదుడు వేదవ్యాసునికి భాగవతం రచింపమని బోధిస్తాడు. ఈ సందర్భంలోనే నారదుడు తన పూర్వగాథను వ్యాసునికి వివరిస్తాడు. రామాయణం బాలకాండలో నారదుడు వాల్మీకి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం వ్రాయమని, అది ఆచంద్రార్కం నిలిచి ఉంటుందని ఆనతిస్తాడు. అలా చెప్పిన భాగమే సంక్షిప్త రామాయణంగా చెప్పబడుతుంది. నారదుని పూర్వజన్మ వృత్తాంతం. మహాభాగవతం మొదటి స్కంధంలో నారదుడు తన గాథను స్వయంగా వేదవ్యాసునికి తెలిపాడు. తాను పూర్వజన్మ పుణ్య కారణంగా హరికథ గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింపగలుగుతున్నానని చెప్పాడు. పూర్వకల్పంలో నారదుడు వేద విధులైన వారింట పనిచేసే ఒక దాసికి కుమారుడు. ఒకమారు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. వారి దయ వలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయాభావాన్ని తెలుసుకొన్నాడు. ప్రణవంతో కలిపి వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ మూర్తులను స్మరించి నమస్కరించినట్లయితే సమ్యక్ దర్శనుడవుతానని గ్రహించాడు. అతని తల్లి ఒకనాడు పాము కాటు వల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధముల నుండి విముక్తుడై అడవికి పోయి భగవత్ స్వరూపాన్ని ధ్యానించసాగాడు. ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనసులో భగవత్ స్వరూపం గోచరించింది. కానీ మరుక్షణమే అంతర్ధానమైంది. చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది: ఈ జన్మలో నీవు నన్ను పొందలేవు, కానీ నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది. ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడివై నన్ను పొందగలవు. నారదుడు సంతుష్టుడై నిరంతరం హరినామ జపం చేస్తూ కాలం గడిపి అంతిమ సమయం ఆసన్నమైనప్పుడు తన దేహాన్ని త్యజించాడు. అనంతరం ప్రళయకాలం సమీపించగా ఒక సముద్రంలో ఉన్న ఈ జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మ శ్వాసలో ప్రవేశించి ఆయనలో లీనమయ్యాడు. 1000 యుగాల కాలం తరువాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినప్పుడు బ్రహ్మ ప్రాణముల నుండి మరీచి మొదలైన మునులతో పాటు నారదుడు కూడా జన్మించాడు. కనుకని నారదుని బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతుంటాడు.
తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది. ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి ఉన్న భాగవతాన్ని రచింపమని నారదుడు వేదవ్యాసునికి ఉపదేశించాడు. నారదుడి గొప్పతనం: ఏ జాతి అయినా దాని యొక్క మహనీయులను, ఆ జాతికి సాంస్కృతిక ధార్మిక భిక్ష పెట్టిన మహానుభావులను విస్మరించి ఎగతాళి చేస్తే అది ఆ జాతికి మహాదోషము, పాపము అవుతుంది. ఆ పాప ఫలితాలు చాలా సూక్ష్మంగాను తరతరాల పాటు వెంటాడేవిగాను ఉంటాయి. మనం కూడా తెలుసో తెలియకో చేస్తున్న అటువంటి పాపం ఒకటి ఉన్నది. అదే దేవర్షియగు నారదముని నింద. నారద మహర్షి మామూలు ఋషి కాదు. ఆయన దేవ ఋషి. మానవ ఋషులే వారి శాపానుగ్రహ శక్తితో మనిషి తలరాతను మార్చగల సమర్థులు. ఇక దేవఋషి అయిన నారదుని మహత్యము చెప్పలేము. ఆయన యొక్క మహత్వమును మన జాతి సరిగా గ్రహించలేదని నా ప్రగాఢమైన నమ్మకము. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మన జాతికి భిక్ష పెట్టిన ఇద్దరు మహామహితాత్ములున్నారు. ఒకరు శ్రీమద్ రామాయణ కృతికర్తయగు వాల్మీకి మహర్షి, వేరొకరు శ్రీమద్ భాగవతమును రచించిన వేదవ్యాస మహర్షి. మన భారత జాతికి వీరే పరమ గురువులు. ఒకరు ధర్మస్వరూపుడైన భగవంతుని చరితమును రామాయణముగా అక్షరబద్ధం గావిస్తే, ఇంకొకరు లీలామానుష విగ్రహుడైన శ్యామసుందరుని కథను భాగవతముగా మనకు అందించారు. ఈ రెండు గ్రంథములున్నంత వరకు భారత జాతి, మతము, సంస్కృతులు నిలిచి ఉంటాయి. కనుక వీరే మనకు పరమ గురువులు. ఈ పరమ గురువులకు కూడా ఉపదేశమునొచ్చిన వారు సంకట స్థితిలో ఉన్నప్పుడు మార్గాన్ని చూపి తద్వారా భారత జాతికి ఈ రెండు అమూల్యములైన గ్రంథములను ప్రసాదించిన పరమ గురువు నారద మహర్షి. కనుక మనం పొద్దున్న లేవగానే మొదట స్మరించవలసినది గురువులకే గురువైన నారద మహర్షిని మాత్రమే. ఆ నారదుని దివ్యస్థితి ఎట్టిది? ఆయనకు మనవలే లౌకిక వాంఛలు, జంజాటములు లేవు. నిరంతరముగా నారాయణుని దివ్య నామాన్ని గానం చేస్తూ, ఆయన రూపాన్ని ధ్యానం చేస్తూ మూడు లోకాలలోనూ ఎక్కడా అడ్డు లేకుండా సంచరించగల పరమ భక్తుడు నారద ఋషి. పరమానంద ధామమైన వైకుంఠమునకు కూడా తలచినప్పుడు పోగల శక్తి సంపన్నుడు. సాక్షాత్తు భగవంతుని వద్ద అంతటి చనువు ఉన్నట్టే ప్రేమభక్తి తత్పరుడు. రామ మంత్రమును తిరగదప్పి మూర్ఖుడైన అడవి మనిషికి ఉపదేశం ఇచ్చి వానిని వాల్మీకి మహర్షిగా పరివర్తన చెందించిన సిద్ధ సంకల్పుడు నారద మహర్షి. పురాణ ఉపపురాణాదులను రచించినప్పటికీ ఏదో తీరని వేదనతో బాధపడుతున్న వ్యాస మునీంద్రునికి దర్శనమిచ్చి ఆయనను ఊరడించి ఉపాయమును ఉపదేశించి అమృతోపానమైన భాగవత సుధను వ్యాసుని ముఖతః లోకానికి ప్రసాదించిన మధుర భక్తాగ్రేసరుడు నారద మౌని. దర్శనమాత్రం చేత సమస్త బాధలను పోగొట్టి మానవ హృదయానికి అమితమైన శాంతిని చేకూర్చగల దివ్య స్వరూపుడు నారద మహర్షి. సంగీత శాస్త్రమున ఆయనను మించిన జ్ఞానులు కానీ, ఆయనను మించిన మధుర గాయకులు కానీ ముల్లోకాలలో ఎవ్వరూ లేరు. అటువంటి దేవర్షికి మనం ఇస్తున్న మర్యాద ఏమిటో ఒకసారి చూద్దాం. మన నాటకాలలో, కథలలో, సినిమాలలో ఆయనను ఒక జోకర్గా, తగాదాలు పెట్టే తంపుల మారిగా, ఒక వెలికిలి మనిషిగా చిత్రీకరిస్తూ ఘోరమైన పాపాన్ని మనం మూటగట్టుకుంటున్నాం. కలహ భోజనుడు, మాయా లమారి మొదలైన బిరుదులిచ్చి ఆయన్ను అపహాస్యం చేశారు. మిడిమిడి జ్ఞాన సంపన్నులైన మన రంగస్థల చలనచిత్ర మూర్ఖ శిఖామణులు మన ధర్మానికి పరమ గురువైన నారద మహర్షికి మనం ఇస్తున్న విలువ ఇది. ప్రాతస్మరణీయుడైన ఒక మహాయోగికి మనం ఇస్తున్న మర్యాద ఇది. ఏదో రకంగా డబ్బు సంపాదించడం తప్ప జీవితంలో ఇంకే ఉన్నతా దర్శనము లేని మనలాంటి ఆత్మాభిమాన హీన జాతికి ఇంతకంటే ఇంకేమి చేతనవుతుంది? కనుకనే మన దౌర్భాగ్యం ఇలా తగలబడింది. మన తల్లిని, తండ్రిని ఎవరైనా ఎగతాళి చేస్తే, నిందిస్తే మనకు ఎంతటి కోపం వస్తుంది? ఒకవేళ మనమే వారిని నిందిస్తే అది ఎంత తప్పు? అలాంటప్పుడు ఈ జాతికి ధార్మిక భిక్ష పెట్టిన ఒక మహర్షిని మనం ఎంతగా గౌరవించాలి?
అది చెయ్యడం పోయి ఆయన ఒక వెకిలి మనిషిగా చిత్రీకరిస్తూ హీనమైన బిరుదులిచ్చి ఆనందిస్తూ మనం ఎంత మహాపరాధం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఈ పాపానికి కారణం మన సినిమాలు, వాటిని నిర్మిస్తున్న క్షుద్ర జీవులే. నారద మౌని త్రిలోక సంచారి, త్రిలోక గురువు. ఆయన సాక్షాత్తు భగవంతుని ప్రతినిధి, పరమ కరుణామూర్తి. దీనులకు, దారి తప్పిన సాధకులకు, దిక్కుతోచని ఆర్తులకు ఆయన పెన్నిధి. అటువంటి ఆర్తులకు ఎందరికో ఆయన కనిపించి కనికరించి వారికి భగవత్ సాక్షాత్కారం కలిగే మార్గమును ఉపదేశించినట్లు అనేక నిదర్శనములు కలవు. ఈనాటికి ధన్యాత్ములైన సాధకులకు ఆయన దర్శనము సులభ సాధ్యమే. అది భక్తుల ఎడ ఆయనకున్నట్టి అపార వాత్సల్యమే కానీ మన గొప్ప కాదు. భగవంతుని దర్శనం అతి కష్టము, కానీ నారద మునీంద్రుని దర్శనము సులభ సాధ్యము. కర్మ పరిపాకమును కానీ నారాయణుడు కరుణించడు, కానీ మహర్షి అటులగాదు. ప్రేమతో భక్తులకు కనిపించి వారికి కర్మక్షాళన ఉపాయమును బోధించుటలో ఆయన ఆసక్తుడు. హృదయపూర్వకమైన ఆర్తితో ఆయనను పిలిచినచో చాలు. ఆయన నిత్య ముక్తుడు. ఆయనకు ముల్లోకములలో చేయవలసిన కర్మ లేనేలేదు. నిత్య స్వతంత్రుడు కనుక ఆర్తితో అలమటిస్తున్న జీవులకు దారి చూపడమే ఆయనకు మిగిలిన కర్తవ్యము. నిరంతర నారాయణ నామ స్మరణారతుడై ఆనందానుభూతిలో తేలుతూ ఉండటము, నిజమైన సాధకులకు మార్గ నిర్దేశనం చేయడం, ఈ రెండే ఆయన పనులు. గురువులకే గురువు నారద మహర్షి. నారదుడు అనే పదమే గొప్ప అర్థాన్ని కలిగి ఉన్నది. నార అనే సంస్కృత పదానికి ఉన్న అనేక అర్థములలో జ్ఞానము అనేది కూడా ఒకటి. నారదుడు అనగా జ్ఞానమును ప్రసాదించగలవాడు అని అర్థం. నారద మహర్షి అట్టి శక్తి సంపన్నుడు, మహిమాన్వితుడైనట్టి ప్రాతస్మరణీయుడు. నారదుడనే పదం గొప్ప అర్థాన్ని కలిగి ఉన్నది. నార అనే సంస్కృత పదానికి ఉన్న అనేక అర్థములలో జ్ఞానం అనేది కూడా ఒకటి. నారదుడు అనగా జ్ఞానమును ప్రసాదించగలవాడు అని అర్థం. నారద మహర్షి అట్టి శక్తి సంపన్నుడు, మహామహిమాన్వితుడైనట్టి ప్రాతస్మరణీయుడు.